1971 నుంచి ఊహాగానాలు బయలుదేరి పెద్ద రైతుల దగ్గర ఉండేటువంటి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేటువంటి ఆలోచన, అటువంటి పుకార్లు అనేటువంటి మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యాపించి ఈ పెద్ద పెద్ద ధనిక రైతులుగా ఉండే వాళ్ళంతా కూడా ఏం చేసినారంటే వాళ్ళ బంధువుల పేర్లతోనూ వాళ్ళ సేవకుల పేర్లతోనూ రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. కొంతమంది అయితే వాళ్ళ బంధువుల్లో దానం చేయడం కూడా జరిగింది. బినామీ పేర్లతో దానాలు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సేవకులకు కూడా అతి తక్కువ మొత్తంలో ఇచ్చినట్టు విక్రయ పత్రాలు కూడా రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే ఏమిటి, అది ఎందువల్ల తీసుకొని రావాల్సి వచ్చింది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973లో వచ్చింది. దీన్ని ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టము 1973 అని, తర్వాత భూ కమతముల పరిమితి చట్టం అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. దీన్ని ఎందుకు తేవడం జరిగిందంటే ఇదివరలో పేద రైతులకు అందరికీ భూ పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని చట్టాలు తేవడం జరిగింది. మొట్టమొదట 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అనేటువంటిది తెచ్చి జమీందారీ జాగీర్దారీ వ్యవస్థలను రద్దు చేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటి లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండేటువంటి భూములు ఎవరైతే దున్ని సాగు చేస్తున్నారో ఆ రైతులకే ఆ భూములను రైతువారి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా ఇంకా సమాజంలో భూమి లేనటువంటి నిరుపేద కూలీల కుటుంబాలు చాలా ఉండిపోయినాయి. అంటే అవి అన్నీ వస్తే మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతా బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాటిని రద్దుపరచడం జరిగింది. కానీ ఆ రద్దుపరిచినా కూడా పూర్తిగా సమాజం అనేటువంటిది హెచ్చుతగ్గులు తగ్గడం లేదనమాట. అందువలన ప్రభుత్వానికి ఒక ఆలోచన తట్టింది. ఎందుకంటే రైతుల్లోనే వందల ఎకరాల నుంచి వేల ఎకరాలు ఉండేటువంటి రైతులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉండేటువంటి భూమిని కూడా ఒక గరిష్ట పరిమితి పెట్టి మిగులు భూములను స్వాధీనం చేసుకుని వాటిని బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి రైతులకు పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన రావడంతో వీళ్ళు ఏం చేసినారు, మొట్టమొదట 1973లో 1/1/1973లో ఈ చట్టాన్ని, ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని లేదా భూ సంస్కరణల చట్టాన్ని తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత వాళ్ళకు ఒక సమస్య మొదలైంది. ఇది రాజ్యాంగ భద్రతను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణను చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దాని ప్రకారము 1974లో రాజ్యాంగ సవరణను చేసి అది 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల దానికి పూర్తి చట్టబద్ధత అనేటువంటిది ఏర్పడింది. 1974లో చట్టబద్ధత వచ్చిన తర్వాత ఈ చట్టము అమలు ఏమైందంటే 1/1/1975 అనేటువంటి చట్టం రూపొందించి అప్పటి నుండి ఈ భూసేకరణను, ఈ సంస్కరణలు అనేటువంటివి తేవడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే 1971 నుంచి ఊహాగానాలు బయలుదేరి పెద్ద రైతుల దగ్గర ఉండేటువంటి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేటువంటి ఆలోచన, అటువంటి పుకార్లు అనేటువంటి మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యాపించి ఈ పెద్ద పెద్ద ధనిక రైతులుగా ఉండే వాళ్ళంతా కూడా ఏం చేసినారంటే వాళ్ళ బంధువుల పేర్లతోనూ వాళ్ళ సేవకుల పేర్లతోనూ రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. కొంతమంది అయితే వాళ్ళ బంధువుల్లో దానం చేయడం కూడా జరిగింది. బినామీ పేర్లతో దానాలు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సేవకులకు కూడా అతి తక్కువ మొత్తంలో ఇచ్చినట్టు విక్రయ పత్రాలు కూడా రాయడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి ఈ గోల్మాల్ అనేటువంటిది జరిగిందని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అందువల్ల ఏం చేసినారంటే ఈ ప్రభుత్వం కూడా ఇది చట్టవిరుద్ధంగా జరిగింది కాబట్టి దీన్ని సరిదిద్దాల అనేటువంటి ఉద్దేశంతో ఆ చట్టాన్ని ఏం చేసినంటే 24/1/1971 నుండి 1/1/1975 వరకు జరిగినటువంటి అన్ని ట్రాన్సాక్షన్లు ఏదైతే వీళ్ళు ఏం ట్రాన్సాక్షన్ చేసినారో అవన్నీ కూడా రద్దు కాబడతాయి, నల్ అండ్ వాయిడ్ అనేటువంటిది తేవడం జరిగింది. దాని ప్రకారం ఏమైంది, ఇవన్నీ కూడా మొత్తం రద్దు కాబడి ఏ రైతు అయితే స్వాధీనం చేసినాడో మళ్ళా ఆ రైతుకే ఆ భూమి తేవడం జరిగింది. ఈ పద్ధతి ద్వారా
భూ సంస్కరణల చట్ట ప్రకారము 2005 వరకు ఎంత భూమిని సేకరించారంటే సుమారు 68 లక్షల ఎకరాల భూమి ఆ ప్రభుత్వ స్వాధీనం, అది మిగులు భూములుగా నిర్ణయించి దాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 68 లక్షల ఎకరాలు పంపిణీ చేసేదానికి 60 లక్షల ఎకరాలకు మార్గం సుగమమైంది. 8 లక్షల ఎకరాలు వచ్చేసి వివిధ కోర్టులలో ఉండడం జరిగింది. ఎల్ఆర్టీ కోర్టు అనేటువంటి కొన్ని ఉంటాయి, ఎల్ఆర్ఏటి కోర్టు అనేటువంటి కొన్ని ఉంటాయి, తర్వాత జిల్లా కోర్టు, తర్వాత సిఎల్ఆర్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు పోయినటువంటి కేసులు ఇప్పటికి కూడా 2025 కూడా తెగనటువంటి కేసులు ఉన్నాయి. అటువంటి దగ్గర 8 లక్షల ఎకరాలు ఇప్పుడు కూడా పెండింగ్లో ఉండడం జరిగింది. అయితే క్లియర్గా ఉండేటువంటి 60 లక్షల ఎకరాలను ప్రజలకు భూ పంపిణీ ద్వారా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సేకరించబడినటువంటి భూములన్నీ కూడా అందరికి పంపిణీ చేయబడింది. ఇది వివిధ కోట్లలో ఉండేదాని వల్ల దాన్ని చేయలేని పరిస్థితిలో వచ్చింది. అయితే దీన్ని ప్రభుత్వం ఏ విధంగా గరిష్ట పరిమితిని నిర్ణయిస్తారు అనేటువంటిది, తర్వాత కుటుంబం అంటే ఎంతమంది ఉంటారు, కుటుంబానికి ఎంత ఇవ్వాలా, అదే ఉమ్మడి కుటుంబం అయితే ఎంత ఇవ్వాలా అనేటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో చాలా పెద్దదిగా అవుతుంది కాబట్టి దాన్ని పార్ట్ 2లో పూర్తిగా వివరించడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో పార్ట్ 1గా భావించి చూడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.